వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఒక్కసారి 20,000 రూపాయలు పెరిగితే కనుక మీరు అయినా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటారా? లేదంటే ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్ రేట్ల మీద ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెరిగితే ఎలక్ట్రిక్ కార్ కొంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొకసారి ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లకి షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి కొన్ని వార్తలు చూసినట్లయితే. ఎందుకంటే రాబోయే సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని పూర్తి వివరాలని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఒకసారి మనం ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు సరిగ్గా గమనించినట్లయితే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ యొక్క ప్రస్తుతం ధర చూస్తే 1,47,000 రూపాయలుగా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర 1,35,000 రూపాయలుగా ఉంది. ఏథర్ 450X యొక్క ఎక్స్-షోరూమ్ ధర 1,45,000 రూపాయలుగా ఉంది. అయితే ఈ రేట్లు వెంటనే కస్టమర్లకి ఇది కాస్త ఎక్కువ రేటుగా అనిపిస్తుంది. బట్ నిజానికి ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు అవి కాదు. నిజం రేట్లు ఇప్పుడు మీకు చెప్తాను. ఓలా S1 Pro Gen 2 వేరియంట్ యొక్క వాస్తవ ధర 1,69,000 రూపాయలు. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ యొక్క వాస్తవ ధర 1,57,000 రూపాయలు. అలానే ఏథర్ 450X యొక్క వాస్తవ ధర 1,67,000 రూపాయలు. బట్ ఇందాక మనం మాట్లాడుకున్న రేట్లు ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న FAME II సబ్సిడీ డబ్బులు తీసేసిన తర్వాత మాట్లాడుకుంటున్న రేట్లు. ప్రస్తుత ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా 22,500 రూపాయల వరకు సబ్సిడీ అందజేస్తుంది, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ బట్టి, ఎక్స్-షోరూమ్ రేట్ని బట్టి. అందువల్లే మనకి ఓలా S1 Pro రేటు 1,69,000 రూపాయలు అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి 22,000 రూపాయలు పైగా సబ్సిడీ రావడంతో ఇప్పుడు మనకి ఓలా S1 Pro రేటు 1,47,000 రూపాయలకి లభిస్తుంది. ఇంకా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకా తక్కువగా అమ్ముతున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు తగ్గుతున్నాయి, కాస్తైనా మనకి 20,000 రూపాయలు తగ్గుతున్నాయంటే కారణం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న FAME II సబ్సిడీల వల్ల. అలానే మనకి ఎలక్ట్రిక్ ఆటోల విషయానికి వస్తే ఎలక్ట్రిక్ ఆటో మహేంద్ర ట్రియో కానీ, బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో కానీ, లేకపోతే పియాజియో ECT వంటి ఎలక్ట్రిక్ ఆటోల్లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 60,000 రూపాయల నుండి లోడర్స్లో మనకి 1,00,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ ఆటోల మీద కూడా సబ్సిడీ వస్తుంది. ఇక ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే 2,50,000 రూపాయల నుండి 3,00,000 రూపాయల వరకు కూడా ఎలక్ట్రిక్ కార్ల మీద సబ్సిడీ వస్తుంది. ఈ సబ్సిడీ వచ్చిన తర్వాత రేటే మనకి ఎక్కువగా అనిపించినప్పటికీ ఈ సబ్సిడీ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ రేట్ అయ్యేది ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు. సెంట్రల్ గవర్నమెంట్ FAME II స్కీమ్ కోసం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. ఈ FAME II స్కీమ్ ఏదైతే ఉందో 2024 సంవత్సరం మార్చి 31వ తారీఖుతో ఈ గడువు అనేది పూర్తవుతుంది. అంటే ఈ స్కీమ్కి ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ని పొడిగించడం, లేదంటే ఈ స్కీమ్ని ఇక్కడతో ఆపేయడం. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏమని చెప్తుందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే FAME II అప్రూవల్ ఇస్తుందో ఈ సబ్సిడీస్ కోసం రకరకాల మినిస్ట్రీస్ ఉంటాయి. ఆ మినిస్ట్రీస్ అన్ని ఏకాభిప్రాయం ఇస్తేనే ఈ స్కీమ్ అనేది ముందుకెళ్తుంది. ఒక డిపార్ట్మెంట్ ఓకే ముందుకెళ్దాం అంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ వద్దు అన్నట్టుగా మాట్లాడడంతో ఈ FAME III స్కీమ్ వెళ్ళకుండా FAME IIతోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. మరి ఎందుకని డిపార్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే దానికి ఒక కారణం కూడా చెప్పింది. మీరు సరిగ్గా గమనించినట్లయితే 2023 సంవత్సరం జూన్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీని తగ్గించింది. మొన్నటి వరకు కిలోవాట్ అవర్కి 15,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది, కానీ జూన్ నెలలో ఆ కిలోవాట్ అవర్కి 10,000 రూపాయలకి సబ్సిడీ తగ్గించేసింది. అలానే ఎక్స్-షోరూమ్ ప్రైస్లో మొన్నటి వరకు దాదాపుగా 40% సబ్సిడీ ఇచ్చేది. బట్ ఇప్పుడు ఎక్స్-షోరూమ్ ప్రైస్తో కేవలం 15% మాత్రమే సబ్సిడీ వస్తుంది. సో ఈ 2 భారీ మార్పులు అనేవి వచ్చినప్పటికీ కూడా జూన్లో సబ్సిడీ తగ్గినా కూడా తర్వాత నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా ఏం తగ్గలేదు. కాబట్టి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కస్టమర్స్ బాగానే కొంటున్నారు వాహనాలు. అంటే కొంచెం రేట్లు పెరిగినా కూడా ఓకే సేవింగ్స్ ఆలోచించుకుని ఎలక్ట్రిక్ వాహనాలు కొనేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ సబ్సిడీ తొలగించినా కూడా దీని మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అని వీళ్ళొక అంచనాకు వచ్చారు. ఇప్పుడు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇదే నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అనేది ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ మీద ఉంటుంది. ఈవెన్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల మీద ఖచ్చితంగా ఉంటుంది. లేదు FAME II స్కీమ్ని కొనసాగిస్తే, అంటే FAME III స్కీమ్ కొత్తగా తీసుకొచ్చి ఆ సబ్సిడీని అలాగే కొనసాగిస్తే కనుక దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 2024 సంవత్సరం వచ్చేసరికి ఇన్ కేస్ FAME II స్కీమ్ ఆపేస్తే కనుక FAME II స్కీమ్ ఆపడం వల్ల రేట్లు పెరగడం ఒక పార్ట్ అయితే, ప్రతి సంవత్సరం కూడా రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లోని ముడి భాగాలు ఏదైతే ఉంటాయో అది పెరగడం వల్ల సబ్సిడీలు తీసేయడం వల్ల రేట్లు పెరగడం ఒక పాయింట్ అయితే,
ఈ ముడి భాగాలు ఏదైతే రా మెటీరియల్స్ రేట్లు పెరగడం వల్ల మళ్ళీ ఎలక్ట్రిక్ వాహనాల మీద రేట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇదే జరిగితే కనుక రాబోయే సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవాళ్ళకి చిన్న దెబ్బ తగిలినట్టే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 2024 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 2 సబ్సిడీస్ని కొనసాగిస్తూ ఫేమ్ 3కి అప్గ్రేడ్ చేసింది అనుకుందాం. దానివల్ల చూసుకున్నట్లయితే మరీ పెద్దగా మనకి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు, అంటే ఇప్పుడున్న రేట్లు పెరగవు అంతే, బట్ దానివల్ల మేలైతే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2024 సంవత్సరానికి సబ్సిడీలు ఏదైతే మనకి ఇస్తున్నారో ఆ సబ్సిడీల బెనిఫిట్ని కొనసాగించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ పాజిటివ్గానే వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 2 స్కీమ్ కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ రోజుకి 2023 సంవత్సరం పూర్తవుతుంది, బట్ ఇప్పటికీ 10,000 కోట్ల రూపాయలు అయితే పూర్తిగా ఖర్చు కాలేదు. సో ఆ 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన పూర్తి డబ్బులను అయితే వినియోగించాలి. సో ఈ వినియోగించలేదు కాబట్టి ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా అయ్యే వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా. అలానే భారతదేశ ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రిక్ వాహనాలు కానీ పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రపంచ దేశాలతో పాటుగా మన భారతదేశం కూడా ఖచ్చితంగా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనేది మోటోగా ఉంది. ఆ మోటోని ప్రైమరీ అజెండాగా పెట్టుకుంటే కనుక ఫేమ్ 2 స్కీమ్ని మళ్ళీ ఫేమ్ 3కి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. సరిగ్గా గమనించినట్లయితే అసలు ఫేమ్ 2 స్కీమ్ తీసుకొచ్చిందే ఎలక్ట్రిక్ వాహనాలని కస్టమర్లకి అందుబాటు ధరలో తీసుకురావడం కోసం. కానీ మొన్న ఈ మధ్యనే ఫేమ్ 2 స్కీమ్ సంబంధించిన కిలోవాట్ అవర్కి రేట్లు తగ్గించేయడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు పెరిగింది. మనందరికీ గుర్తుంటే ఎప్పుడైతే జూన్లో ఈ ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీలను తగ్గించడం, దానివల్ల ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు పెరగడం వల్ల ఆ టైంలో కాస్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల మీద ప్రభావం చూపించింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీసే కాస్త డిస్కౌంట్లు ఇవ్వడం, వాళ్ళ ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు తగ్గించుకోవడం వల్ల మళ్ళీ కొంచెం స్టేబుల్గానే అయింది. ఈ లోపల మనకి ఎలక్ట్రిక్ వాహనాలు ఫీచర్స్ బాగున్నాయని చెప్పి కొనేవాళ్ళు కొంటున్నారు ఎలక్ట్రిక్ వాహనాలు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎల్లకాలం ఎలక్ట్రిక్ వాహనాల మీద సబ్సిడీ ఇవ్వడం అనేది కుదరదు. ఎక్కడో చోట ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. దానికి ఇండికేషన్స్ మొన్న జూన్ నెలలోనే వచ్చింది. ఇక 2 లేదు, ఇంకా ఖచ్చితంగా మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి రిపోర్టు రావడం ఉంది, దాన్నే ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే కనుక 2024 సంవత్సరంలో మార్చి నెలతో సబ్సిడీలు ఆగిపోయినాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ మోడల్స్ కన్నా నాన్ రిజిస్టర్డ్ వాహనాల యొక్క అమ్మకాలు పెరుగుతాయి. ఈవెన్ మనం సరిగ్గా గమనించినట్లయితే గత 6-7 నెలల నుండి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ యొక్క సేల్స్ బాగా పెరుగుతున్నాయి. కస్టమర్స్ మైండ్ సెట్ కూడా రిజిస్ట్రేషన్ మోడల్స్కి ఎంతెంత రేట్లు పెట్టడం కన్నా ఈవెన్ బడ్జెట్లో మనకి రోజువారీ తక్కువ డిస్టెన్స్లో తిరగడానికి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ తిరిగితే సరిపోతుంది కదా అని చెప్పి వాటి అమ్మకాలు బాగానే పెరిగినాయి. ఇప్పుడు ఒకవేళ రేపు అన్న రోజు మళ్ళీ సబ్సిడీలు కనుక తగ్గిస్తే, లేదంటే పూర్తిగా సబ్సిడీలు తీసేసినా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ వెహికల్ రేట్లు పెరుగుతాయి. ఇక్కడ ఎక్కడ కూడా గమనించాల్సింది సబ్సిడీకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి లింక్ లేదు. సో రేపొద్దున సబ్సిడీ పెంచినా తగ్గించినా నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సంబంధించిన రేట్లు పెరగవు, లేదంటే తగ్గవు. అందువల్ల రేపు అన్న రోజు ఇదే జరిగితే మళ్ళీ నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సేల్సే మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంటుంది. మొన్న ఎప్పుడైతే సబ్సిడీలు తగ్గినాయో దానివల్ల డీలర్స్ చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రధానంగా రిజిస్ట్రేషన్ వెహికల్స్ అమ్మిన వాళ్ళు. ఇది ఓవరాల్గా రేపు అన్న రోజు మనకి సబ్సిడీ ఉంచుతుందా లేదా అనేది మరికొన్ని వారాల్లోనే క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రిపోర్ట్ అన్అఫిషియల్గా ఏదైనా న్యూస్ బయటకు వచ్చిందంటే దానికి సంబంధించిన స్పష్టత త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఫేమ్ 3 స్కీమ్ రావాలని ఆశిద్దాం. దానివల్ల ఖచ్చితంగా కొత్త కస్టమర్లు ఎవరైతే ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనలేదో వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది ఫేమ్ 3 స్కీమ్ సంబంధించిన పూర్తి వివరాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.